ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్మిక సమస్యలు పరిష్కరించాలని కర్నూలు ధర్నా చౌక్ లో 4వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ కార్మికులకు జీతాలు పెంచుతామని, అదేవిధంగా గ్యాస్ రేటింగ్ కూడా అమలు చేస్తామని చెప్పి యువగలం పదయాత్రలో నారా లోకేష్ గారు కూడా ఆ రోజుల్లో అన్నారు. అధికారంలోకి రాకముందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది హామీలనన్నీ మర్చిపోయి ఈ రోజు రోడ్డున పడే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. కనుక అంగన్వాడీ కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అదేవిధంగా అంగన్వాడీ కార్మికులకు గ్యాస్ రేటు అమలు చేయాలని, ఆపుల భారం తగ్గించి తర్వాత ఎఫ్ఆర్సీ విధానాన్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో ఇవన్నీ కానీ పరిష్కరించకపోతే చలో విజయవాడ కార్యక్రమం పిలుపునిచ్చి అసెంబ్లీ ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పేరు రామాంజనేయులు, ఏఐటీసీ నగర డిప్యూటీ సెక్రటరీ కర్నూలు.